మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. వెల్కమ్ టు సాస్ టీవీ. తన అభిమాన నాయకుడు మూడోసారి కనుక గెలిస్తే పాదయాత్రన మాలకొండ కోసం అని చెప్పి మొక్కున్నారు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి. మరి ఈరోజు ఆయన కోటరెడ్డి సీతారెడ్డి మూడోసారి భారీ మెజార్టీతో గెలిపిన సందర్భంగా నెల్లూరు గ్రామ దేవత అయినటువంటి ఇరుకల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నుంచి మాలకొండ స్వామి దేవస్థానం వరకు పాదయాత్రన బయలుదేరారు తన అనుచరులతో కలిసి. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎలా ఉందండి, మూడోసారి సీతారెడ్డి గారు గెలవాలనుకున్నారు, మామూలుగా కాదు బంపర్ మెజార్టీతో గెలిచారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? కష్టానికి ప్రతిఫలం కోటంరెడ్డి సీతారెడ్డి. మాలాంటి సామాన్య కార్యకర్తలను కూడా రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కోటంరెడ్డి సీతారెడ్డి. అటువంటి వ్యక్తిని ఈ జిల్లాలో ఉండే పెద్ద వాళ్ళు అంటే రాజకీయంగా ఆర్థికంగా మేము పెద్ద సంగతి అనుకునే వాళ్ళందరూ కూడా ఈసారిని సీతారెడ్డిని ఓడించాలని చెప్పి ప్రయత్నించారు. కానీ ఆ భగవంతుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల రూపంలో వచ్చి భారీ మెజార్టీతో ఎవరైతే కోటంరెడ్డి సీతారెడ్డి గారిని ఓడించాలనుకున్నారో, గత ఎన్నికల్లో కోటంరెడ్డి సీతారెడ్డి మేము లేకపోతే గెలవం అనుకున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా గత 35,000 మెజార్టీతో కోటంరెడ్డి సీతారెడ్డి గారు గెలవడం జరిగింది. మేమందరం కూడా సామాన్య కార్యకర్తలుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఈరోజు రాజకీయ నాయకులుగా మమ్మల్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కోటంరెడ్డి సీతారెడ్డి. కోటంరెడ్డి సీతారెడ్డి లాంటి వ్యక్తి ఎమ్మెల్యేలుగా ఉంటే సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి మా లాంటి యువకులను రాజకీయంగా ఆర్థికంగా అతను ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కోటంరెడ్డి సీతారెడ్డి. అటువంటి వ్యక్తి ఈరోజు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా కూడా ఆ కుతంత్రాలని చీల్చుకుంటూ 35,000 మెజార్టీతో కోటంరెడ్డి సీతారెడ్డి గారు మూడోసారి గెలవడం జరిగింది. మరి ఆయన 2 సంవత్సరాల అధికారం ఉందనగానే వదిలేసుకొని పార్టీ మారారు. చాలామంది ఆయనతో పాటు ఉన్నోళ్ళు, అంటే ఆయన ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఉన్నోళ్ళు అధికారం వదులుకొని వచ్చిన తర్వాత చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ కొంతమంది తిరిగి వస్తామంటారు. మరి ఆయన ఏమంటారు దానికి? ఈరోజు దైవ కార్యక్రమానికి వెళ్తా ఉన్నా, రాజకీయ విమర్శలు చేయకూడదు అనుకుంటున్నా. ఎవరు ఎన్ని చేసినా కోటంరెడ్డి సీతారెడ్డి అనే వ్యక్తి 4 సంవత్సరాల 11 నెలలు ఎవరిని కూడా అతనికి వ్యతిరేకంగా చేసిన వాళ్ళని దగ్గరకు చేర్చాడు. ఎవరైతే అతని కోసం ఈ 16 నెలలు జైలు సైతం వెళ్ళినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అనేక మంది కేసులు, SC ST కేసులు, 307 కేసులు, దొంగ కేసులు, రౌడీ షీట్లు ఓపెన్ చేసినటువంటి అనేక మంది కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. వాళ్ళని తప్ప రాజకీయంగా ఆ రోజు ఆ పార్టీలో ఉండి ఈరోజు అధికారంగా వచ్చే వ్యక్తుల్ని కోటంరెడ్డి సీతారెడ్డి దగ్గరికి తెచ్చిన పనే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎన్ని రోజులు సాగబోతుంది మీ యాత్ర? తిరిగి ఇప్పుడు నెల్లూరు రాబోతున్నారు. మొత్తం ఈరోజుతో పాటు కూర్చుని 4 రోజులు. ఈరోజు మంగళవారం, బుధ, గురు, శుక్రవారం సాయంత్రానికి మాలకొండకి వెళ్తాం. అది కేవలం శనివారం రోజు ఒక్కరోజు మాత్రమే ఈరోజు అక్కడ మాలకొండ స్వామి టెంపుల్ తెరుస్తుంది. అందువల్ల శనివారం రోజు దర్శనం చేసుకుని మళ్ళీ నెల్లూరుకి వస్తాం. మీ మిగతా అనుచరుల దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? ఎలా మీతో కలిసి నడవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈరోజు 19వ డివిజన్ నుంచి నాతో పాటు నా సహచరులు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు, నన్ను ఇష్టపడే వ్యక్తులు దాదాపు 50 మందిని కొన వరకు మాలకొండకు వెళ్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూశారు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సీతారెడ్డి గారి సతీమణి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కూడా వచ్చి సంఘీభావం తెలిపారు. వాళ్ళే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం కూడా ఎవరైతే నన్ను ఇష్టపడే వ్యక్తులు, అభిమానించే వ్యక్తులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది. ఇది 4 రోజులు ఈ యాత్ర సాగుతుంది. మీరు కూడా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు చేరుకొని కోరుకున్నాండి. మీ యాత్రకు సాస్ టీవీ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సాస్ టీవీ అభిమానులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా పేరున ధన్యవాదాలు. మీకు థ్యాంక్ యూ సార్. సో ఇది మదన్ కుమార్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు. ఆల్రెడీ ఆయన ఎంతమంది ఓడించాలని ప్రయత్నించినప్పటికీ ప్రజలు ఉన్న ఆదరణ వల్ల ఆయన మూడోసారి దాదాపు 30,000 పైచులకు మెజార్టీతో గెలుపొందారు. సో ఆయన ఎప్పుడు మేము ఆయన అంటిపెట్టుకుని ఉంటాం. ఈ రోజుతో పాటు కలుపుకొని 4 రోజుల పాటు యాత్ర జరగబోతుందని చెప్పి మదన్ కుమార్ తెలియజేస్తారు. కెమెరా పర్సన్ అహ్మద్తో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841, 7998484842.